రికార్డ్ అయిపోతుందండి. మన క్లాస్ స్టార్ట్ చేశాక డైరెక్ట్ మెథడ్స్ చెప్పుకుంటున్నాం. సొల్యూషన్స్ ఆఫ్ లీనియర్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్ అనే ఈ లెసన్ లో డైరెక్ట్ మెథడ్ లో ఇప్పటి వరకు మనం 3 మెథడ్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇందులో ఇంకొక 2 మెథడ్స్ ఉన్నాయి. ఈ 2 మెథడ్స్ కూడా అయిపోతే కనుక ఈ డైరెక్ట్ మెథడ్స్ ఇంకెక్కడితో క్లోజ్ చేయొచ్చు. అయితే ఈ డైరెక్ట్ మెథడ్స్ లో నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి మెథడ్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్. ఇది ఆన్లో ఉంది. ట్రయాంగులరైజేషన్. Method of factorization or triangularization. Heading పెట్టుకోండి, erase చేస్తాను. Consider the following system. నా వాయిస్ ఏమి వినపడట్లేదు దాంట్లో. మాకు వినపడుతున్నాయి మీ వాయిస్లన్నీ. మాట్లాడుతున్నారు. రండి. రైట్, చూడమ్మా, ఈ మెథడ్ ఆఫ్ ట్రయాంగులరైజేషన్ లో కానీ లేదా మెథడ్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ లో కానీ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ని లాస్ట్ క్లాస్ లో ఏ రకంగా అయితే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ తీసుకున్నామో ఇక్కడ కూడా అవే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ తీసుకున్నాం 3 వేరియబుల్స్ లో. ఇక్కడ x1 x2 x3 కి బదులుగా xyz అని కూడా తీసుకోవచ్చు. xyz అని కూడా మనం తీసుకోవచ్చు. అయితే ప్రాబ్లమ్స్ లో x1 x2 x3 అయినా ఇవ్వచ్చు, లేదా x1 x2 x3 అని అయినా ఇవ్వచ్చు.
అయితే ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ మనం ఏం చేస్తామంటే దీస్ ఈక్వేషన్స్ కెన్ బి written in matrix form as capital A x is equals to B. అయితే ఇక్కడ మనకు తెలుసు క్యాపిటల్ A is equals to A11, A12, A13, అలాగే A21, A22, A23, నెక్స్ట్ A31, A32, A33. అలాగే x ఈక్వల్స్ టు ఇక్కడ ఉన్న దాని ప్రకారం మనం x1, x2, x3 అని తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ వేరియబుల్స్ x1, x2, x3 ఉన్నాయి కాబట్టి. అండ్ క్యాపిటల్ B ఈక్వల్స్ టు B1, B2, B3. నోట్ చేయండి అమ్మా, అరేంజ్ చేస్తాను. నోట్ చేయండి, అవి అరేంజ్ చేస్తాను. అరేంజ్ చేయొచ్చా? ఎవరో ఒకరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అరేంజ్ చేయొచ్చా? ఓకే సార్. రైట్. నెక్స్ట్ ఇలా మ్యాట్రిక్స్ ఫామ్ లోకి రాసుకున్న తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఏదైతే ఉందో ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏని ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్యు అని రాస్తాను. ఎల్ అంటే లోయర్ డయాగ్నల్ మ్యాట్రిక్స్, అలాగే యు అంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఎల్ అంటే లోయర్ U is upper triangular matrix. సో ఇక్కడ L is equal to lower triangular matrix నేను ఎలా తీసుకుంటా అంటే 1 0 0 L21 1 0, నెక్స్ట్ L31 L32 1. గుర్తుపెట్టుకోవాలి మీది. సో డయాగ్నల్స్ అన్ని కూడా వన్స్ గా ఉండాలి. ఇక్కడ లోయర్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ L21 L31 L32 అనే వాల్యూస్ ఉండాలి. నెక్స్ట్ అలాగే అండ్ U ఈజ్ ఈక్వల్ టు అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లో U11 U12 U13, నెక్స్ట్ 0 U22 U23 0 0 U33. అప్పర్ ట్రయాంగిల్ లో మాత్రం డయాగ్నల్స్ వన్స్ లేవు, గుర్తుపెట్టుకోండి. లోయర్ ట్రయాంగిల్ రాసినప్పుడేమో డయాగ్నల్స్ అన్ని కూడా వన్స్ గా రాయడం జరిగింది. అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ రాసినప్పుడేమో డయాగ్నల్స్ అన్ని కూడా వన్స్ రాయలేదు, U11 U22 U33 అనే వాల్యూస్ రాయడం జరిగింది. అయితే ఇక్కడ ఎప్పుడు ఈ మెథడ్ చేయాలి అంటే కనుక ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయినప్పుడు మాత్రమే.
ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయినప్పుడు మాత్రమే ఇవి చేయాలి. గుర్తుందా? నోట్ చేస్తున్నారు ప్రతిదీ? Yes, sir. అర్థమైందా? అంటే ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఆ ఏ అనే మ్యాట్రిక్స్ ని ఈ రెండు మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే ఏ అనే మ్యాట్రిక్స్ వస్తుంది అనేది నా ఉద్దేశం. ఓకే, దీని ఈక్వేషన్ 1 అనండి. సో నా ఈక్వేషన్ 1 బికమ్స్ L upper matrix into X is equals to B. అయితే ఇక్కడ మన రెండు రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆ రూల్స్ ఏంటంటే ఇది సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్ వచ్చేసరికి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి, అలాగే లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ సారీ 1 minute, upper triangular matrix into x is equals to y, next lower triangular matrix into y equals to b. ఓకే, చూడమ్మా ఇక్కడ మనం ఈ ఈక్వేషన్స్ ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం మెథడ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇంటూ ఎక్స్ చేస్తే y వాల్యూ వస్తుంది. ఆ y వాల్యూని తీసుకొచ్చి మళ్ళీ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ తో కనుక మల్టిప్లై చేస్తే b వాల్యూ వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత b వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఈక్వేషన్ 2 లో మనకి x వాల్యూ వస్తుంది అనే విషయం తెలియాలి. ఇది ఒక ప్రాబ్లం చేస్తూ ఉంటే కనుక మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇవి నోట్ చేస్తే నేను నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాను. నోట్ చేశారా? Yes, sir. చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. చేయండి, sir. 1కి 2 సార్లు చాలా జాగ్రత్తగా వింటే చాలా ఈజీగా ఉంటుంది ఇది. సో చూడండి, ఇప్పుడు Ly ఈజ్ ఈక్వల్ టు బి అనే ఈక్వేషన్ ఏదైతే ఉందో ఫ్రమ్ ఈక్వేషన్ 4 Ly ఈజ్ ఈక్వల్ టు బి కదా. Ly ఈక్వల్స్ టు బి. L అంటే ఒక మ్యాట్రిక్స్ 1 0 0, L21 1 0, L31 L32 1. అలాగే y అంటే y1 y2 అండ్ y3 ఈజ్ ఈక్వల్స్ టు b అంటే b1 b2 b3. రైట్. చూడండి, ఇప్పుడు వీటిని కనుక మనం సాల్వ్ చేసినట్టయితే అంటే మల్టిప్లై చేసామనుకోండి ఏమవుతుంది? y1 ఈజ్ ఈక్వల్స్ టు b1, అలాగే L21 y1 ప్లస్ y2 ఈజ్ ఈక్వల్ టు b2, నెక్స్ట్ L31 y1 ప్లస్ L32 y2 ప్లస్ y3 ఈజ్ ఈక్వల్ టు b3. ఇలా మనకి 3 ఈక్వేషన్స్ రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనం y1 ని సాల్వ్ చేయొచ్చు, b1 అనే కాన్స్టెంట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ y1 వాల్యూని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే నాకు y2 వాల్యూ వస్తుంది. అలాగే ఇక్కడ వచ్చిన y2 వాల్యూని పైన y1 వాల్యూని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే నాకు y3 వాల్యూ వస్తుంది. ఇలా నాకు y1 y2 y3 వాల్యూస్ వస్తాయి. సో ఫ్రమ్ దీస్ y1, y2 and y3 can be solved
by forward substitution. Okay. Now equation ux is equals to y అనే ఈక్వేషన్ తీసుకున్నట్టయితే ఎరసేచా మనకి ఇక్కడ విషయం ఏంటంటే ఈ మూడు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే y1 y2 y3 వాల్యూస్ రావడం జరుగుతుంది. నాకు ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ y వాల్యూస్ తెలిస్తేనే నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేయగలను ux ఈజ్ ఈక్వల్ టు y అనే ఈక్వేషన్ లో. ఎరసేచా Okay, sir. Okay, sir. సో చూడండి, ఇక్కడ ux ఈజ్ ఈక్వల్ టు y అంటే మనం ఎలా రాయొచ్చు, u11 u12 u13 0 u22 u23 0 0 u33 ఇంటూ x. x అంటే x1 x2 x3 ఇజ్ ఈక్వల్ టు y అంటే y1 y2 y3. సో దీన్ని మల్టిప్లై చేసినట్టయితే ఎలా రాయొచ్చు, u11 x1 ప్లస్ u12 x2 ప్లస్ u13 x3 ఇజ్ ఈక్వల్ టు y1. అలాగే u22 x2 ప్లస్ u23 x3 ఇజ్ ఈక్వల్స్ టు y3. నెక్స్ట్ u33 x3 ఇజ్ ఈక్వల్ టు y3. అయితే ఇది y2 చేస్తుంది. ఓకేనా, నోట్ చేశారా? సో ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ సాల్వ్ చేసినట్టయితే మనకి x1 x2 x3 వాల్యూస్ వస్తాయి. వినపడుతుందమ్మా? సాల్వింగ్ దీస్ ఈక్వేషన్ బై back substitution method, we will find x1, x2 and x3. సో ఈ మూడు ఈక్వేషన్స్ ని యూస్ చేస్తే మనకి x1 x2 x3 వాల్యూస్ వస్తాయి. ఓకేనా? నోట్ చేశారా? ఎరేస్ చేయొచ్చా? ఎరేస్ చేయొచ్చా? Okay, sir. ఇక్కడతో అయిపోలేదు. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే u11 వాల్యూ, అలాగే u22 వాల్యూ, అలాగే l11 వాల్యూ, l22 వాల్యూ అనే వాల్యూస్ ఉన్నాయి కదా.
మరి ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది మనం ఇంతకు ముందు చెప్పుకోలేదు, ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తాం. రైట్, అయితే నౌ capital L and U can be found from L into U is equal to A అని చెప్పాను కదా, దట్ ఈస్ L అంటే ఎంత 1 0 0, L 21 1 0, L 31 L 32 1 అనేది L మ్యాట్రిక్స్ అయితే, నెక్స్ట్ U మ్యాట్రిక్స్ వచ్చేసరికి U11 U12 U13 0 U22 U23 0 0 U3 is equals to A అనే మ్యాట్రిక్స్ వచ్చేసరికి A11 A12 A13, నెక్స్ట్ A21 A22 A23, నెక్స్ట్ A31 A32 A33. నెక్స్ట్ వీటిని మల్టిప్లై చేయవలసి వస్తుంది. మల్టిప్లై చేసి వచ్చిన తర్వాత ఇది U11 U12 U13. నెక్స్ట్ ఈ వాల్యూ వచ్చేసరికి L21 U11, నెక్స్ట్ ఈ వాల్యూ వచ్చేసరికి L21 U12 ప్లస్ U22, L21 U13 ప్లస్ U23, నెక్స్ట్ ఇది వచ్చేసరికి L31 U11 L31 U12 ప్లస్ L32 U22, నెక్స్ట్ ఈ వాల్యూ వచ్చేసరికి L31 U13 ప్లస్ L32 U23 ప్లస్ U33. ఇది ఎలా వచ్చిందో అర్థమైందా? ఈ వాల్యూ ఎలా వచ్చిందో అనేది అర్థమైందా? ఈ మ్యాట్రిక్స్ రెండు మల్టిప్లై చేస్తే ఈ మ్యాట్రిక్స్ వచ్చింది, ఈజ్ ఈక్వల్స్ టు A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33. So equating the quotients, equating the corresponding quotients, we get U11 is equal to U11 is equal to A11, అలాగే U12 is equal to A12, అలాగే U13 is equal to A13. ఓకే, సో ఇలా అన్ని కోషన్స్ ని తీసుకురావచ్చు. అంటే మన ఏమేంటంటే L21 వాల్యూ U11 వాల్యూ, ఇలా అన్ని కోషన్స్ ని కూడా మనం ఇక్కడ తీసుకురావడానికి ట్రై చేయొచ్చు. ఓకేనా, అర్థమైందా? ఎరేస్ చేయొచ్చాము, ఎరేస్ చేయొచ్చా? Okay, sir. సో చూడండి, ఇప్పుడు సెకండ్ లైన్ క్వశ్చన్ ఈక్వేట్ చేస్తే L21 U11 ఈజ్ ఈక్వల్ టు A21 తో కంపేర్ చేయొచ్చు. సో ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ చూడండి U11 వాల్యూ మనకు తెలుసు,
A11 అని. సో L21 ఈజ్ ఈక్వల్ టు A21 డివైడెడ్ బై U11 కింద రాయొచ్చు. అంటే A21 డివైడెడ్ బై A11. ఓకేనా? L21 వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అలా ఇక్కడ నెక్స్ట్ L31 వాల్యూ చూడండి. L31 U11 ప్లేస్ లో దేన్ని కంపేర్ చేసుకుంటాం? A31 ని కంపేర్ చేసుకుంటాం. సో L31 ఈజ్ ఈక్వల్ టు A31 డివైడెడ్ బై U11. U11 వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు. U11 వాల్యూ చూడండి, U11 వాల్యూ A11 అంటే L31. ఓకేనమ్మా? సరే చేయొచ్చా? ఎస్ సార్. అలా అన్ని క్వశ్చన్స్ ని ఫైండ్ అవుట్ చేయగలిగితే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వాల్యూని కంపేర్ చేస్తాను. L21 U12 ప్లస్ U22 ఈ వాల్యూని A22 తో కంపేర్ చేయొచ్చు. ఓకేనా? U12 వాల్యూ మీ దగ్గర ఉంది ఆల్రెడీ. ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే, సో సింపుల్ గా U22 ఈజ్ ఈక్వల్ టు 1 బై A11 ఇంటూ A11 A22 మైనస్ A21 A12 గా రాయొచ్చు. నెక్స్ట్ సేమ్ అదే మేనర్ లో L21 U13 ప్లస్ U23 ఈజ్ ఈక్వల్ టు A23 తో కంపేర్ చేస్తే ఈ వాల్యూ U23 వాల్యూ తీసుకురావచ్చు. 1 బై A11 ఇంటూ A11 A23 మైనస్ A21 A1. టైం లేక కొద్దిగా ఫాస్ట్ గా చెప్తున్నాను. ఎస్ సార్. ఇప్పుడు ఇక రిమైన్ క్వశ్చన్స్ కంపేర్ చేస్తే L31 U12 ప్లస్ L32 U22 లో A32 తో కంపేర్ చేయొచ్చు. అలాగే కంపేర్ చేసినప్పుడు L32 వాల్యూ వచ్చేసరికి ఎంత అవుతుందంటే 1 బై U22 ఇంటూ A32 మైనస్ L32 U12 అవుతుంది. అలాగే లాస్ట్ క్వశ్చన్స్ కంపేర్ చేస్తే L31 అంటే ఈ క్వశ్చన్ U13 ప్లస్ L32 U23 ప్లస్ U33 ఈజ్ ఈక్వల్ టు A3 కంపేర్ చేస్తే దీని నుంచి U33 వాల్యూ తీసుకురావచ్చు. ఈజ్ ఈక్వల్ టు A33 మైనస్ L31 U13 మైనస్ L32 U23. అన్ని క్వశ్చన్స్ ని కంపేర్ చేయడం అయింది. దీని వల్ల మనకి తెలిసింది ఏంటంటే దస్ L అండ్ U ఆర్ నౌన్. ఇవి మనకి తెలిసిన వాల్యూస్ గా ఉన్నాయి. ఇప్పుడు ఇది వరకు L11 అంటే వాల్యూ తెలియదు, U11 అంటే వాల్యూ తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఈ వాల్యూస్ మనకి తెలుసు. ఓకేనా?
దీని మీద ప్రాబ్లం రేపు పొద్దున్న చేద్దాం. అయితే చూడండి ఇక్కడ ఒకసారి ఎరేస్ చేయొచ్చా మొత్తం? ఓకే సార్. దీన్ని మనం మెథడ్ ఆఫ్ ట్రయాంగులరైజేషన్ అనొచ్చు, ఓకేనా? లేదు మెథడ్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ అనొచ్చు. మెథడ్ ఆఫ్ ట్రయాంగులరైజేషన్, మెథడ్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్, ఓకేనా? ఇప్పుడు ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయినప్పుడు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ నేను ఏం తీసుకున్నా అంటే A11, A12, A13, A21, A22, A23, నెక్స్ట్ A31, A32, A32. ఇదే కదమ్మా వాల్యూ తీసుకుంటా, ఓకేనా? వినపడుతుందా? సో వీటి ప్లేస్లో ఎక్కడైనా సరే జీరోస్ ఉన్నట్టయితే ఈక్వేషన్ వేరుగా ఉండేది. అంటే A11 x1 ప్లస్ A13 x3 ఇజ్ ఈక్వల్స్ టు 0. అలాగే A21 x1 ప్లస్ A22 x2 ఇజ్ ఈక్వల్ టు 0. అలాగే A31 x1 ప్లస్ A33 x3 ఇజ్ ఈక్వల్స్ టు 0. సో నమ్మ ఫస్ట్ ఈక్వేషన్ లోనేమో x2 కి సంబంధించిన కోషంట్ లేదు, సెకండ్ ఈక్వేషన్ లో x3 కి సంబంధించిన కోషంట్ లేదు, థర్డ్ ఈక్వేషన్ లో x2 కి సంబంధించిన కోషంట్ లేదు. అర్థమవుతుందా? సో ఇటువంటి ఈక్వేషన్స్ ను కూడా ఇదే మెథడ్ లో సాల్వ్ చేయొచ్చు. అయితే ఆ మెథడ్ ని మనం ఏమంటామంటే ట్రై డయాగ్నల్ మెథడ్ అంటాం. ఓకేనా? ట్రై డయాగ్నల్ మెథడ్ అంటాం. సేమ్ ప్రాసెస్ లో చేయవలసి వస్తుంది. సేమ్ అప్పర్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి, సేమ్ అలాగే లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి, సేమ్ మెథడ్ లో చేస్తాం. అయితే ఇక్కడ x1 కోషంట్ కానీ x2 కోషంట్ కానీ x3 కోషంట్ కానీ ఏదైనా ఒకటి 0 అయితే గనక మనం దాన్ని మెథడ్ ఆఫ్ ట్రయాంగులరైజేషన్ లోనే సాల్వ్ చేయలేము. అలాగే నెక్స్ట్ డీకంపోజిషన్ మెథడ్ లో కూడా సాల్వ్ చేయలేము. ఓన్లీ దీంట్లో సాల్వ్ చేయగలమంటే ట్రై డయాగ్నల్ మెథడ్. మెథడ్ ఒకటే, అదే మెథడ్ లో చేస్తాం, అదే ఈక్వేషన్, అదే సొల్యూషన్. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే దాన్ని మనం ట్రై డయాగ్నల్ మెథడ్ అంటాం. ఇప్పుడు నేను